సో నేను ఇప్పుడు మీకు దీని మీద అష్టలక్ష్మిలు ఉన్నాయండి. ఈ అష్టలక్ష్మిలను చక్కగా ఈ వెండి చెంబు పైన ఇలా చెక్కారు, చూసారు కదా. ఇదండి ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలాంటి అష్టలక్ష్మిలు ఉన్న ఈ వెండి చెంబు ఎంతో చాలా బాగుంది. సో పైన కూడా ఒక చక్కటి డిజైన్ ఇచ్చారు చూడండి. ఇదండి, చూసారా. సో పైన కూడా చక్కటి డిజైన్ ఇచ్చారు. ఇందులో మనము కలశానికి ఇప్పుడు వచ్చి మన వరలక్ష్మి వ్రతం కానీ లేకుంటే ఈ బోనాలకు కానీ ఇంట్లో కలశానికి ఈ వెండి రాగి చెంబు ఎంతో బాగుంటుంది. ఇది ఎన్ని గ్రామ్స్, దీని ప్రైస్ ఎంత అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో చేసి మీకు ఇంకొక వీడియో కూడా పెడతాను. ఒకసారి చూడండి ఎంత ప్యూర్ అండి. ఇది సిల్వర్, ఇది జర్మన్ సిల్వర్ కాదు, ఇది ప్యూర్ సిల్వర్ అన్నమాట. చూడండి, నిన్న నేను మా తమిళ్ న్యూ ఇయర్కి నేను ఇందులోనే అమ్మవారి కలశాన్ని పెట్టాను. సో చక్కగా తర్వాత కలశాల్లో ఉన్న పసుపు నీళ్ళను తులసమ్మకు వేసి దీన్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరిన తర్వాత మళ్ళీ ఇలాంటి కవర్లో వేసి పెట్టేసుకోవాలి. సో మీరు కూడా కావాలి అంటే శ్రీకృష్ణ జ్యువెలర్స్ మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్లో మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సరేనండి. నాకెందుకు ఈ వెండి చెంబు నచ్చింది అంటే ఈ అష్టలక్ష్ములు ఉన్నారు కదండి, ఇది నాకు చాలా నెక్స్ట్ అమ్మవారు వెండితో చేసిన అమ్మవారు ముఖం అన్నమాట, చాలా బాగుంది. సో నేను చూస్తాను, చూడండి, చూసారు కదా. దీనిపైన ఏ పెయింట్ కానీ ఈ ఐస్కి కానీ డెకరేషన్స్ వేయకండి, ఇలానే ప్యూర్ వెండినే బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. ఇలా 2 దారాలు కట్టేసాను ఇక్కడ. ఇదండి, ఇలా ఇక్కడ ఒకటి హోల్ ఇచ్చారు చూడండి. ఇదండి. సో ఇక్కడ ఒక దారం కట్టి నేను ఉంచాను. నిన్న కలసం పెట్టాను కదా, అమ్మవారి కలసాన్ని. సో ఇది మనము కొబ్బరికాయకి ఈ రాగి చెంబులో ఇలా పెట్టి దీనిపైన మనం ఇలా రాగి చెంబు పెట్టి ఇలా పెట్టాలన్నమాట. నేను ఇలా పెడుతున్నాను చూడండి ఒక్కసారి. ఎంత బాగుంది చూడండి. సో ఇలా మీరు పెట్టచ్చు, కొబ్బరికాయ పెడితే పడుతుంది ఇలా. సో ఇలా పెట్టిన తర్వాత మీరు పైనుండి ఇలా పూలతో అలంకరించవచ్చు అమ్మవారికి. అంతేకాకుండా మీ దగ్గర ఉన్న నగలన్నీ కూడా అమ్మవారికి వేసి అలంకరించవచ్చు. సో ఇది కూడా ఇక్కడే కొన్నాను. శ్రీకృష్ణ సిల్వర్ ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్. ఇది మనకు మహంకాళి టెంపుల్ దగ్గర ఉంది ఈ షాప్. సో ఎవరైనా కావాలనిస్తే దీని 2 డీటెయిల్స్, దీని ప్రైస్, ఇది ఎంత వెయిట్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇంకొకటి కూడా కొన్నాను, దాన్ని నేను వీడియో చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఐటమ్